ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చదివినటువంటి సంఘటన ఏంటి అంటే, ఆమెకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది. ఏజ్ వచ్చినటువంటి తర్వాత వాస్తవంగా జరిగిన సంఘటన. రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయ్యే రోజు వచ్చింది. అది జిల్లా పరిషత్ ఆఫీసు, అక్కడ మహారాష్ట్ర వైపు, అక్కడ జరిగిన నార్త్లో జరిగిన సంఘటన. సో ఆమె పేరు అయితే నాకు గుర్తుకు లేదు. జరిగినటువంటి సంఘటన, ఆమె యాక్చువల్గా మున్సిపాలిటీ ఆఫీస్లో, జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఆఫీసులలో పనిచేసేటువంటి ఆమె, కసు నొక్కేటువంటి పని, అటెండర్ పని ఈ విధంగా చేస్తూ ఉండేది. సో ఆమెకు రిటైర్మెంట్ అయ్యే రోజు వచ్చింది. చుట్టుపక్కల ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమెకు రిటైర్మెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రిటైర్మెంట్ చేయాలి అని అందరూ కూడుకున్నటువంటి తర్వాత ఏమైపోయిందని అంటే, సో అక్కడ ఉంటున్నటువంటి అధికారులు కూడా ఏంటి అని అంటే, ఈమె చాలా కాలం పాటు మన దగ్గరే పనిచేసింది కాబట్టి మనం అందరం ఏం చేద్దామనంటే షామియానా వేయించి చైర్లంతా వేయించి ఆమెకు సాగనంపుదామనే ఉద్దేశం షామియానా కూడా వేసారు, చైర్లంతా వేశారు. సో అధికారులందరూ కూడా చివరి అంటే మొదటి వేసినా ఉదయం నుంచి ఏంటి అని అంటే, చివరిగా వచ్చి లాస్ట్ లో వచ్చి డే చివరిలో వచ్చి మామూలుగా ఏం చేస్తారు వాళ్ళు, రిటైర్మెంట్ ఫంక్షన్ మాదిరిగా చిన్న కేక్ స్నాక్స్ అవన్నీ పంచుతారనమాట. అవునా? వెంటనే కొద్దిసేపు ఆ ఎండింగ్ వచ్చేసరికి ఏమైందంటే, ఒక కార్ వచ్చి నిలబడితే కారులో నుంచి వేరే డిస్టిక్ ఎస్పీ వచ్చి ఆడ నిలబడుకోని ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమైంది, ఇంకా కొద్దిసేపు ఎస్పీ వచ్చినాడండి అనగానే అందరూ బయటకు వచ్చినారు. ఎవరు ఆఫీసర్లు అందరూ, ఎందుకు వచ్చినాడు ఎస్పీ అర్థం కాదు. హల్లెలూయా. ఇంకా కొద్దిసేపు అవ్వగానే ఎండిఓ, ఎవరు, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆయన కూడా ఇంకొక కారులో దిగాడు. హల్లెలూయా. ఇంకా కొద్దిసేపు అవ్వగానే ఆ ఏరియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ బెంజ్ కారులో దిగాడు. వీళ్ళకి గవర్నమెంట్ కార్లు, ఆయనకు ఓన్ బిజినెస్ మ్యాన్ కాబట్టి బెంజ్ కారులో దిగాడు అనమాట. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు వీళ్ళందరూ వస్తున్నారు, ఏమన్నా ఎవరైనా పెద్దోళ్ళు రిటైర్డ్ అయినారా, ఏం కదా అనుకొని అందరూ వస్తున్నారు. అందరూ అన్నదమ్ములు, అందరూ వాళ్ళు ముగ్గురు వచ్చి అన్నదమ్ములు. ఎవరి కుమారులు అయ్యా అని అంటే, ఆమె కుమారులు అంట. ఎవరి కుమారులు? ఆమె కుమారులు. హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మ ఫంక్షన్ ని సెలబ్రేట్ చేయడానికి వచ్చి ఆమె వాళ్ళ పద్ధతి ప్రకారము ఆమెను హత్తుకొని ఆమె పాదాభివందనం చేసి, ఈమె మా అమ్మ అనగానే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆశ్చర్యపోతున్నారు. ఒక ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంకొక ఆయన వచ్చిండేది ఎస్పీ, ఇంకొక ఆయన వచ్చిండేది ఎండిఓ. హల్లెలూయా. అమ్మ మళ్ళీ ఎందుకమ్మా నువ్వు ఈ విధంగా పనిచేశాను అని అంటే, ఆమెను అడిగితే వాళ్ళ అధికారి, అయ్యా నాకు ఏమీ లేనప్పుడు కూడా ఇదే పనే నన్ను పోషించింది, ఇదే పనే నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు పోషించగలరు, అయినా కూడా నా ధర్మంగా నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటూ పోతున్నాను. వాళ్ళు వదిలేయమన్నారు, అయినా కూడా నేను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఆ తల్లికి గర్వకారణం పిల్లలను బట్టి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, పిల్లలంత పొజిషన్లో ఉన్నా, తల్లి అంత పొజిషన్లో ఉన్నా అంటే దేవుడు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడని కాదు. అయితే ఘనత ఎవరికి? తల్లికే కదా, ఆ ముగ్గురిని బట్టి. హల్లెలూయా. అలాగే అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి, వారు ఆయన యందలి విశ్వాసమును బట్టి దేవుడు ఎంతగానో గర్వించాడు, ఎంతగానో ఘనతను పొందుకున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద ఫెయిత్ విల్ మేక్ గాడ్. దేవుని ఎదుట విశ్వాసము ఏంటంటే, ఇష్టులై ఉండాలంటే, ఆయన నామాన్ని గణపరిచేటువంటి పిల్లలుగా మనం ఉండాలంటే, ఆయన ఎలాగంటే నీ పేరును బట్టి ఆయన ఆనందించాలి, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన. హల్లెలూయా. నా కుమారుడు, నా కుమార్తె, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నీవు నా సొత్తు, నా కటాక్షం నీ మీద కలిగి ఉన్నది. హల్లెలూయా. మోషే దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఎవరితో? మోషే కటాక్షం కలిగింది మోషే నీ పైన నాకు. హల్లెలూయా. నీ పేరు నాకు తెలుసు మోషే వచ్చి అడుగుతున్నాడు, ఏమని? నీ పేరు నాకు తెలియదు ప్రభు, నా పేరు యెహోవా. మోషే మొదటిసారి బైబిల్లో ఆదికాండంలో అనేక మార్లు యెహోవా అనేటువంటి పేరు ఉన్నప్పటికీ మొదటిసారి యెహోవా అనేటువంటి తన నామాన్ని మోషేకి మాత్రమే దేవుడు వివరించాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా ఆయన పంచుకోలేదు. దేవుడు అని వాళ్ళు అన్నారే తప్ప అబ్రహాము దగ్గర ఎవరు పంపించారంటే దేవాది దేవుడు అంతే. ఉన్నవాడు అనువాడు కాదు, ఉన్నవాడు అనువాడు కాదు, ఆకాశం నుండి స్వరం విన్నాడు, పరిగెత్తాడు ఆయన అంతే. హల్లెలూయా. అయితే మోషే సమయంలో మాత్రమే నేను ఉన్నవాడను మోషే, ఎప్పుడు మీతో కూడా ఉంటాను
ఐయామ్ ఎప్పుడు 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 మీతో కూడా ఉండేటువంటి దేవుడను అని ఆయన సెలవిచ్చాడు. 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మందిలో ఆయనకి ఎవరు ఇష్టలు అని అడిగితే 1000 మంది ఇష్టమే. హల్లెలూయా. ఇంకొంచెం ఇష్టంగా ఉండాలనుకుంటున్నావా? ఆయనకి ఉండాలనుకుంటున్నావా లేదా? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు ఆయనకి కొంచెం ఇష్టంగా? హల్లెలూయా. 1000 మంది ప్రార్థన చేస్తాడు. 1000 మందికి ఆయన కనికరం చూపుతాడు. ఫాస్ట్ గా కనికరం చూపాలనుకుంటున్నావా? హల్లెలూయా. నీ ప్రార్థన పైన ప్రత్యేక కనుదృష్టి పెట్టాలనుకుంటున్నావా? హల్లెలూయా. విశ్వాసము. హల్లెలూయా. నీలో ఎంత విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడో ఆ చివరిలో ఉన్నా కూడా, 1000 మంది చివరిలో, 10,000 మంది చివరిలో ఉన్నా కూడా నీ విశ్వాసము ఆయనను ఆకర్షిస్తుంది. నీ విశ్వాసము ఆయనను హత్తుకుంటుంది. హల్లెలూయా.